ప్రీ విజువలైజేషన్ ఆర్ ప్రీవిస్ అనేది ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ఎస్పెషల్లీ సెట్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఆస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఇంటర్నెట్లో మీరు చాలాసార్లు చూసుంటారు మూవీ బిహైండ్ ద సీన్ వీడియోస్, సెట్స్, ప్రాప్స్, గ్రీన్ స్క్రీన్స్, బ్లూ స్క్రీన్స్. ఒక సీన్ అలా స్క్రీన్ మీదకి రావడానికి వెనకాల చాలా ప్రిపరేషన్ ఉంటుంది. కానీ మూవీలో కనిపించేది మొత్తం సెట్ అయ్యాలంటే బడ్జెట్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. అలాగని మొత్తం విఎఫ్ఎక్స్ చేయడం అంటే అది కూడా ఈజీ కాదు. రాజమౌళి గారు 10 years బ్యాక్ సెట్ చేసిన స్టాండర్డ్ని ఇప్పటికీ కూడా కొంతమంది డైరెక్టర్స్ హై బడ్జెట్స్ ఉన్నా కూడా రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. దానికి కారణం ప్రాపర్ ప్రీవిజువలైజేషన్ లేకపోవడం. రైటింగ్ స్టేజ్ నుంచే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ అండ్ టైం రెండూ సేవ్ చేయొచ్చు. అది ఎలా అంటే, స్టెప్ 1 మెంటల్ ప్రీవిస్, ద ఐడియా. ఒక సీన్ రాసేటప్పుడే మనం ఏదో ఒకటి ఊహించుకొని రాస్తాం. లైక్ దిస్ సీన్ ఫ్రమ్ ఇయన్నీ, ఇట్స్ జస్ట్ అ థాట్. వివేక్ స్టేట్ ఆఫ్ మైండ్ని చూపించాలనుకున్నారు. ఒక క్లిఫ్ మీద నుంచి వివేక్ జంప్ చేస్తాడు, హీ విల్ ఫాల్ ఇన్ టు అ బీర్ బాటిల్. దిస్ ఇస్ అన్ ఐడియా. ఇలాంటి షాట్ని చాలా విధాలుగా తీయొచ్చు. ఇప్పుడంటే కంప్లీట్ విఎఫ్ఎక్స్తో తీశారు. ఒక 30-40 years బ్యాక్ అయితే ప్రాక్టికల్గా షూట్ చేసి విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్ పర్స్పెక్టివ్ ఒక ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ చేసి కూడా షూట్ చేయొచ్చు. మెంటల్ ప్రీవిస్ ఇస్ అన్ ఐడియా. అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైన్ వీళ్ళందరూ డిస్కస్ చేసి తీసుకునే కాల్. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మాహిష్మతి సామ్రాజ్యం అనేది ఒక ఐడియా. అది డిజైన్ చేసింది రాజమౌళి గారు కాదు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరుల్. రాజ్యం మొత్తం ఊహించుకొని సీన్స్ రాయలేరు, కానీ ఒక సీన్ రాసే అప్పుడు కావాల్సిన సెట్స్ని ఊహించుకుంటారు. ఇలా ఒక రథం కావాలి, ఇలా గుర్రాలు ఉండాలి, ఇలా దేవసేనని బంధించారు, సింహాసనం ఇలా ఉండాలి. ఇవి కరెక్ట్గా కమ్యూనికేట్ చేసి ప్రొడక్షన్ డిజైనర్కి అర్థమయ్యేలా చేయాల్సిన బాధ్యత స్టోరీ టెల్లర్ది. స్టెప్ 2 బీట్ షీట్, ద అవుట్లైన్. బీట్ షీట్ అంటే స్టోరీని ప్రొడక్షన్ కంపెనీస్కి పిచ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఒక బేసిక్ అవుట్లైన్. బీట్ షీట్లో సీన్ డీటెయిల్స్ని మెన్షన్ చేయాలి. లైక్ ఈజ్ ఇట్ అన్ ఇంటీరియర్ సీన్ ఆర్ అన్ ఎక్స్టీరియర్ సీన్, ఇక వాటిలో స్పెసిఫిక్ డీటెయిల్స్. అండ్ ప్రొడక్షన్ కంపెనీస్ కెన్ జడ్జ్ రఫ్ బడ్జెట్ ఆఫ్ అ మూవీ జస్ట్ యూజింగ్ అ బీట్ షీట్. స్టెప్ 3 స్టోరీ బోర్డింగ్. ఇందాక చెప్పాగా ఒక సీన్కి కావాల్సిన సెట్ని ఊహించుకుంటారు అని. అలా ఊహించుకున్న దాన్ని పేపర్ మీద పెట్టడమే స్టోరీ బోర్డింగ్. ఇట్స్ బేసికలీ హ్యాండ్ డ్రాన్ ఫ్రేమ్స్ ఆఫ్ అ సీన్. ఒక సీన్లో షార్ట్ డివిజన్ ఎలా ఉండాలి, కాంపోజిషన్, కెమెరా యాంగిల్, ఇవి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. లేకపోతే బడ్జెట్ అన్నెసరీ ప్లేసెస్లో పోతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మీరు చూడొచ్చు, బల్లాల్ దేవ స్టాచ్యూలో లెగ్స్ అండ్ హెడ్ పార్ట్ మాత్రమే సెట్ చేశారు. షార్ట్ డివిజన్లో ఆ స్టాచ్యూ నిలబెట్టేటప్పుడు లెగ్ షాట్ ఉంటుంది, అది రియల్గా షూట్ చేశారు. అలాగే దేవసేన హెడ్ మీద నడుస్తుంది. ఇలాంటి విఎఫ్ఎక్స్లో చేస్తే అంత కన్విన్సింగ్గా రాదు. సో ఎంత అవసరమో అంతే సెట్ అయ్యాలి. స్టోరీ బోర్డింగ్ క్యారెక్టర్ డిజైన్ కోసం కూడా వాడతారు. టు అండర్స్టాండ్ ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉండాలి, స్టైలింగ్, వెపన్స్, ఇలాంటి డీటెయిల్స్ కోసం. జీరో ఆర్ ఫ్యాన్ లాంటి మూవీస్లో వేరే యాక్టర్ని ఒక డ్వార్ఫ్ లాగా ఆర్ ప్రాస్థెటిక్ మేకప్ హెవీగా ఉండి చూపించాలి అంటే సీన్లో ఇంటరాక్ట్ అయ్యే వస్తువులు, మనుషులు అన్ని ప్లేసెస్లో ఇల్యూజన్ క్రియేట్ చేయాలి. సెట్స్, ప్రాప్స్, ఫ్లోర్ లెవెల్, ఇంటరాక్ట్ అయ్యే ఆబ్జెక్ట్స్ అండ్ వాటి సైజెస్లో తేడా ఉండాలి. స్టెప్ 4 మూడ్ బోర్డ్స్ ఆర్ విజువల్ రెఫరెన్సెస్. దేర్ ఇస్ దిస్ ఇంట్రెస్టింగ్ బుక్ కాల్డ్ స్టీల్ లైక్ అన్ ఆర్టిస్ట్ బై ఆస్టిన్ క్లియాన్. ఐ వుడ్ రికమెండ్ యూ టు రీడ్ దాట్. ఎందుకంటే ఆర్ట్ ఈస్ అ వెరీ సబ్జెక్టివ్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ థింగ్. ఒక ఆర్టిస్ట్ ఇమాజిన్ చేసిన ఇమాజినరీని రీక్రియేట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు. అంతెందుకు, మన పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ట్రై చేశారు. సమ్టైమ్స్ జస్ట్ లైక్ అ హోమాజ్ ఆర్ సమ్టైమ్స్ అవుట్ ఆఫ్ ఐడియాస్. బట్ ఆ విజువల్ రెఫరెన్సెస్ ఆర్ సమ్టైమ్స్ ఓకే. ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ చెప్పడం ఇంపార్టెంట్. స్టెప్ 5 3D ప్రీవిస్, ద యానిమాటిక్స్. ఇది ప్రతి సీన్కి అవసరం లేదు, కానీ కొన్ని యాక్షన్ సీన్స్, రిస్కీ స్టన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన స్టన్ డైరెక్టర్స్ పర్ఫామ్ చేసి చూపించిన అర్థం కాదు. అది బీట్ టు బీట్ ఎగ్జాక్ట్గా రావాలి అంటే వీడియో ఫార్మాట్లో ఉండాలి. స్టోరీ బోర్డ్లో ఉన్న సీన్స్ని స్టిచ్ చేసో లేకపోతే ఫుల్లీ 3D యానిమేటెడ్ ఫామ్లోనో సీన్ని విజువలైజ్ చేస్తారు. స్టెప్ 6 లొకేషన్ ప్రీవిస్. ఎర్త్ ఇస్ అ వాస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా సరైన లొకేషన్స్ మన భూమి మీద ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఎంత చేసినా ప్రాక్టికల్గా వచ్చే రియల్నెస్ వేరు. మగధీరాలో చారియట్ రేస్ సీన్ ఒక వైట్ డెసర్ట్ లాంటి ఏరియాలో విజువలైజ్ చేసుకున్నారు. రన్ ఆఫ్ కచ్లో ఒక బ్యూటిఫుల్ స్పాట్లో ఆ సీన్ని స్టేట్ చేశారు. ప్రాక్టికల్ లొకేషన్స్లో షూట్ చేసి ఒక మెమొరబుల్ సీన్ని చూపించారు. స్టెప్ 7 టెక్నికల్ ప్రీవిస్. షార్ట్ని ప్రాక్టికల్గా షూట్ చేయాలి విత్ ఇనఫ్ సెట్స్ అండ్ గ్రీన్ స్క్రీన్. బట్ అది మొత్తం ప్లాన్ అయ్యాక యాక్టర్ గాల్లో పల్టీలు కొట్టాలంటే ఎలా? అప్పుడు మనం ఒక క్రేన్ని మాట్లాడలేంగా. అది కూడా ప్లానింగ్ స్టేజ్లోనే చేయాలి. కెమెరా ఎక్విప్మెంట్, స్టంట్ ఎక్విప్మెంట్, సెట్ రిక్వైర్మెంట్స్ లైక్ లైట్స్, ఇవన్నీ టెక్నికల్గా ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. స్టెప్ 8 ఫిజికల్ ప్రీవిస్, బ్లాకింగ్ రిహార్సల్స్. మనకు మూవీలో 3 minutes చూపించే సీన్ రియల్ లైఫ్లో 10 to 15 minutes కూడా అయి ఉండొచ్చు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అ సింగిల్ లొకేషన్. సీన్ రాసుకొని ఫిజికల్గా యాక్టర్స్తో ఆర్ జూనియర్ యాక్టర్స్తో రిహార్సల్ చేపించి అది మొత్తం ఒక 3 to 4 cameras షూట్ చేస్తారు. అండ్ దెన్ సీన్ బ్లాకింగ్ చేస్తారు.
దే విల్ సిట్ అండ్ డిసైడ్ ఎక్కడ రియాక్షన్ షాట్ పడాలి, ఎక్కడ కట్ అవ్వాలి, ఎక్కడ క్లోజప్ పడాలి, ఎక్కడ వైడ్ షాట్ పడాలి, ఇలా కూడా ప్రీవిజులేషన్ చేయొచ్చు. using now, which is basically it kind of simulates the viewfinder, where you can select the camera and select the lenses and all of that. We'll do the mechanical blocking of the entire scene, and we'll break it down to shots and turn them into storyboards. స్టెప్ 9 సౌండ్ ప్రీవియస్. అందరు డైరెక్టర్స్ కాకపోయినా కొంతమంది డైరెక్టర్స్ సౌండ్ డిజైన్ అంటే చాలా పర్టికులర్గా ఉంటారు. దే హ్యావ్ సమ్ రిఫరెన్స్ ట్రాక్స్, వాటిని వాడి షార్ట్స్ని షూట్ చేస్తారు అకార్డింగ్ టు ద బీట్. లేటర్ మ్యూజిక్ డైరెక్టర్తో ఆ బీట్స్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా మ్యూజిక్ కంపోజిషన్ చేస్తారు. Except with Raja sir, where I left it to him completely. With everybody else, it's in the zone that I wanted to be in. Right. Only with him, it was like I left it to him, sort of. స్టెప్ 10 ఎడిట్ ప్రీవియస్. ఇది చాలా అండర్ రేటెడ్ ఆస్పెక్ట్. కొన్నిసార్లు షార్ట్ డివిజన్ అది ఇది ఏం లేకపోయినా ఈవెన్ విత్ జస్ట్ 2 to 3 షార్ట్స్ ఎడిట్తో మ్యాజిక్ చేసేయచ్చు. మూవీ ఎడిట్ని దృష్టిలో ఉంచుకొని ర్యాండమ్గా షార్ట్స్ తీసేసి లేటర్ వాటిని కోహరెంట్ స్క్రీన్ ప్లే చేస్తారు. Their own in editing. So it's the idea of editing is to shooting is to take the burden out of editing. Now editing has become like shooting. So people are editing. Many versions come. You don't know which version will work. All these things, putting all tracks in that edit. All this. I mean, this I've seen in one, two movies recently. I felt. అండ్ దాట్స్ ఇట్. ఐ హోప్ ప్రీవియస్ అంటే ఏంటో, ప్రొడక్షన్ డిజైన్ అంటే ఏంటి అని అర్థమయ్యేలా చెప్పాను. ప్లీజ్ లైక్, కామెంట్ యువర్ థాట్స్, షేర్ ఇఫ్ యూ ఫైండ్ వాల్యూ ఇన్ ఇట్. నెక్స్ట్ వీడియోలో వరల్డ్ బిల్డింగ్ గురించి, స్క్రిప్ట్ లెవెల్లో వరల్డ్ని ఎలా బిల్డ్ చేయాలి అని చెప్తా. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పిక్సెల్ పర్స్పెక్టివ్. పీస్.